ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి. తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే అంబులెన్స్లు అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా తీసుకొచ్చాయి. పచ్చి ముసలిని పట్టుకెళ్తున్నారు, బాలింతల్ని పట్టుకెళ్తున్నారు, రోడ్ల మీద ముగ్గురేసి ఎక్కిస్తున్నారు, ఆటోల్లో 6 7 ఎవరికి ఏముందో తెలియదు. ఒక అంబులెన్స్ లేదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్లారు. ఇంత ప్రాబ్లం జరుగుతుంది, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది రోడ్డు మీద పడుతున్నారు. లోకల్ మినిస్టర్ గానీ, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఈ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరైనా సరే ఎవరు వచ్చారు చెప్పండి, లైవ్ లోకి ఎవరు వచ్చారు చెప్పండి. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ 4 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది.